అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. తృప్తి అనేది ఎంతవరకు, అది ఎలాగో తెలుసుకుందాం. చాలినంత డబ్బు, భూముల్లాంటి స్థిరాస్తులు ఉన్నట్లయితే సుఖజీవనం గడపవచ్చని, సంతోషంగా ఉన్నారని అనుకుంటాం. కానీ ఈ అభిప్రాయం ఎంతవరకు వాస్తవం? ఒక సాధువు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, సుఖంగా జీవించే మంత్రం, ఉపదేశం ఏమన్నా ఉంటే చెయ్యండి అని అడుగుతారు. ఆ సాధువు నవ్వి, అలాంటి ఉపదేశం తన దగ్గర లేదన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, నన్ను నిరాశపరచకండి, చాలా దూరం నుంచి వచ్చాను అని ప్రాధేయపడ్డాడు. ఆ సాధువు సుఖంగా జీవిస్తున్న వారు ధరించిన పట్టు వస్త్రాన్ని ఒకదాన్ని తీసుకురా అని చెప్పాడు. ఓ అంతేనా, అదంతసేపు, ఇప్పుడే తెస్తాను అంటూ ఆ వ్యక్తి సగం నగరంలోని ఒక పెద్ద వ్యాపారి దగ్గరికి వెళ్ళి, నాకు మీ పట్టు పంచె ఇవ్వండి అని అన్నాడు. ఆ వ్యాపారి ఆశ్చర్యంగా, ఇస్తాను, కానీ ఎందుకు అని అడిగాడు. ఎవరైనా సుఖంగా జీవిస్తున్న వ్యక్తి ధరించిన వస్త్రం తెస్తే నాకు ఆ సుఖం జీవించే ఉపదేశం నాకు చెబుతానన్నారు అన్నాడు ఆ వ్యక్తి. అప్పుడు వ్యాపారి, పొరపడుతున్నావు, నువ్వు ఊహిస్తున్నట్లు నేనంత సుఖంగా ఏమీ లేను. మంచి వ్యాపారము, సంపద, ఇంటి నిండా సేవకులు ఉన్న మీరు సుఖంగా లేనంటే నేను ఎలా నమ్మను అన్న వ్యక్తితో వ్యాపారి నమ్మలేకపోతే, కొన్నాళ్ళు నా దగ్గర ఉండి నువ్వే చూడు అని చెప్పాడు. దాంతో వ్యాపారి ఇంట్లో ఉండిపోయాడు. ఆ దంపతులు తరచూ గొడవ పడడం, వ్యాపారి కంటతడి పెట్టడం గమనించాడు. తన భార్య మంచితనాన్ని గుర్తు తెచ్చుకొని ఆ వ్యాపారి కన్నా తానే నయమనుకొని అక్కడి నుండి బయలుదేరతాడు. ఈసారి ఓ భూస్వామి దగ్గరికి వెళ్తాడు. వృద్ధాప్యంలోనూ వ్యసన పీడితులైన కొడుకులతోనూ బాధలు పడుతున్న ఆ భూస్వామిని చూశాక అక్కడ లాభం లేదని మళ్ళీ తన అన్వేషణ కొనసాగించాడు. ఇంతలో ఒక చెట్టు కింద కూర్చున్న సాధువుని చూసి, మహాత్మా, మీరెంతో సుఖంగా కనిపిస్తున్నారు. దానికి సాధువు నవ్వుతూ, నిజమే, దొరికిందేదో తిని పరమాత్మను తలుచుకుంటూ బతకడానికి మించిన సుఖమేముంటుంది చెప్పండి అన్నాడు. అయితే మీ పట్టుపంచ ఒకటి ఇవ్వండి అని అడిగాడు ఆ వ్యక్తి. నా దగ్గర ఈ అంగవస్త్రం తప్ప ఇంకేమీ లేదు. సంతోషంగా జీవించడానికి సంపదలేమీ అక్కర్లేదనే రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలనే ఆ సాధువు నిన్ను పట్టు వస్త్రం తెమ్మన్నాడు. కోరికలకు, ఆశలకు లొంగక ఉన్నంతలో తృప్తిగా జీవించడమే సుఖజీవన రహస్యం. ఏదైనా ఒక కోరిక అంటూ పుడితే దాన్ని తీర్చుకోవడానికి మనిషి పరుగులు తీస్తాడు. లేని దానికి అరులు చాస్తూ ఉన్నవాటిని ఆస్వాదించడం మర్చిపోతాడు. సుఖంగా, సంతోషంగా జీవించడానికి కావలసింది సంపద కాదు, తృప్తి అని గ్రహించడమే వివేకం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజదాసి.